నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు. నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ న్యూరో సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ముఖ్యంగా ఈరోజు మనం తలనొప్పి అంటే ఏంటో తెలుసుకుందాము. తలనొప్పి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాము. అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మైగ్రేన్ అనే తలనొప్పి గురించి తెలుసుకుందాం. ఇదే మైగ్రేన్ని మనం తెలుగులో పార్శ్వనొప్పి అని కూడా అంటాము. ఓకే, ఇప్పుడు తలనొప్పి అనేది అందరికీ వస్తుంది. ఈ మైగ్రేన్ ఎవరిలో ఉంది, సాధారణమైన తలనొప్పి ఎవరిలో ఉంది అనేది మనం ముఖ్యంగా వాటి లక్షణాలు బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తలనొప్పిలోని సర్వసాధారణంగా మనం చూసుకునేది జనరల్గా చూసుకునేది తలనొప్పి అందరికీ వచ్చేది. అట్లా కాకుండా టెన్షన్ హెడేక్ అంటాము, అలా కాకుండా పార్శ్వనొప్పి అంటాం, అలా కాకుండా ఇంకో రకంగా చెప్తే క్లస్టర్ హెడేక్ అంటాం. ఈ మూడు రకాలు మెయిన్గా చూసుకుంటే మనం ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. అందరికీ తలనొప్పి రావచ్చు. అందులో ఎవరికి మైగ్రేన్ ఉంది, ఎవరికి టెన్షన్ హెడేక్ ఉంది, ఎవరికి క్లస్టర్ హెడేక్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటే ఇదే మైగ్రేన్ మనం తెలుగులో పార్శ్వనొప్పి అని కూడా అంటాము. ఇది ఎంతమందిలో వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఉదాహరణకి మనం తీసుకుంటే ఇది ఎవరిలో ఎక్కువగా రావచ్చు అనేది ముందు చూసుకుందాం. మైగ్రేన్ లేదా పార్శ్వనొప్పి అనేది ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. మన మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 100 మంది మైగ్రేన్ పేషెంట్ తీసుకుంటే మనము అందులో 70-80 మంది ఆడవాళ్ళే ఉంటారు, 30-40 మంది మగవాళ్ళు ఉంటారు. సో దీని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, ఈ మైగ్రేన్ అనేది మిగతా తలనొప్పులతో ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఎలా తేడా తెలుసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. మైగ్రేన్ అనే తలనొప్పి అనేది యూజువల్గా సర్వసాధారణంగా మనకి తలలో కుడిపక్క కానీ ఎడమపక్క కానీ ఉంటుంది. ఏదైనా 70-80% మందిలో ఈ మైగ్రేన్ అనేది ఏదైనా ఒక పక్క ఇనీషియల్గా మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుంది. అది కుడిపక్క అయి ఉండొచ్చు, ఎడమ పక్క అయి ఉండొచ్చు. సో ఈ తలనొప్పి ఎంతసేపు ఉండొచ్చు, మైగ్రేన్ అనేది ఆ పార్శ్వనొప్పి అనేది వచ్చిన తర్వాత ఎంతసేపు వరకు ఉండొచ్చు అనేది మనం చూసుకుంటే సర్వసాధారణంగా 4 గంటల నుంచి, అంటే ఒకసారి వచ్చిన తర్వాత అది 1 గంట ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, అర్ధగంట ఉండొచ్చు, 4 గంటలు ఉండొచ్చు. 4 గంటల నుంచి 72 అవర్స్ 72 గంటల వరకు ఈ మైగ్రేన్ అనేది ఉండొచ్చు అనమాట. సో అంటే అలాగే అంటే ఇది మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఈ తలనొప్పితో పాటు ఒకవేళ ఇదే పార్శ్వనొప్పి లేదా మైగ్రేన్ అనేది 72 గంటల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్టాటస్ మైగ్రేనస్ అంటాం. అంటే కంటిన్యూస్గా, ఉదాహరణ మన ఫిట్స్ లేదా సీజర్స్ వస్తాయి అనుకుంటాం కదా, సీజర్స్ కంటిన్యూస్గా ఉంటే ఏమంటాం మనం, స్టాటస్ కన్వల్జన్స్ అంటాము, స్టాటస్ ఎపిలెప్టికస్ అంటాం. అలాగే ఇదే మైగ్రేన్ ఎలా ఉంది అంటే మోర్ దెన్, అంటే 72 గంటల కంటే ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉంటే, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు అంటే దాన్ని మనం స్టాటస్ మైగ్రేనస్ అంటాం. ఇప్పుడు ఈ తలనొప్పి అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, ఆరు మధ్య రకంగా ఉంటుందా? మైగ్రేన్ మన ఒక 4 సిమ్టమ్స్ అనేవి, 4 ప్రత్యేకమైన లక్షణాలు తీసుకుంటే, మొట్టమొదటి లక్షణం ఏంటి, ఏదైనా ఒక పక్కే వస్తుంది. 70-60% వరకు ఒక పక్కే వస్తుంది. అట్లా కాకుండా 30-40% మందిలో 2 పక్కలు కూడా రావచ్చు మైగ్రేన్ అనేది. కానీ ఎక్కువ శాతం మందిలో ఒక పక్కే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత మోతాదులో ఉంటుంది, అది చాలా ఎక్కువ తీవ్రతతో తలనొప్పి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దానితో పాటు ఈ తలనొప్పితో పాటు మనకి వాంతులు రావటం కానీ, చక్కెర కళ్ళు తిరగటం కానీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ తలనొప్పితో పాటు వాంతులు రావటం కానీ, కళ్ళు తిరగటం కానీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆ తలనొప్పి సమయంలో ఈ మైగ్రేన్ గురించి ప్రత్యేక లక్షణాలు మాట్లాడుకుంటే, ఆ తలనొప్పి వచ్చే సమయంలో ఎవరైనా నీతో మాట్లాడినా చాలా కోపం వస్తుంది, చిరాకుగా ఉంటారు వీళ్ళందరూ, ఎవరితో మాట్లాడరు ఈ మైగ్రేన్ కానీ పార్శ్వనొప్పి తలనొప్పి వచ్చిన వాళ్ళు. అలాగే ఆ టైంలో ఏదైనా సౌండ్స్ విన్నా సరే, ఉదాహరణ చిన్నపిల్లలు గొడవ చేసుకుంటున్నా, లేకపోతే మన ఇంటి పక్కనే లారీలు సౌండ్లు కానీ, కార్లు సౌండ్లు కానీ ఉన్నా చాలా ఇరిటేట్ అవుతారు. ఆ టైంలో ఎవరన్నా ఏదైనా మాట్లాడిన వాళ్ళని కొట్టేటట్టు చేస్తారు ఈ తలనొప్పులు ఉన్నవాళ్ళు. సో అలా కాకుండా ఆ టైంలో వీళ్ళకి ఏం చేయాలంటే కామ్గా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, చీకటి గదిలోకి పోయి పడుకుంటారు అనమాట ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వాళ్ళు. అలా కాకుండా చీకటి గదిలో పోయి ఈ 4 లక్షణాలు అనేది మెయిన్గా ఉంటే, ఈ 4లో మినిమం 2 లక్షలు ఉన్నా సరే, ఏంటి, తలనొప్పి సివియర్గా రావటం కానీ, ఆరు కొంచెం తక్కువ మోతాదులో రావటం కానీ, రెండోది ఒక పక్కే ఉండటం కానీ, మూడోది అంటే బ్రైట్ లైట్, మిట్ట మధ్యాహ్నం లైట్ చూడలేకపోవడం కానీ, ఇంట్లో పెద్ద లైట్స్ అనేది చూడలేకపోవడం కానీ, నాలుగోది వాళ్ళు ఆ సౌండ్స్ వల్ల బాగా ఇరిటేషన్ వస్తుంది.
ఈ 4 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా దాన్ని మనం మైగ్రేన్ అంటాము. అలా ఎలా అంటే ఇంకో విషయం చెప్పాలంటే ఆ టైంలో వాళ్ళకి ఫోటోఫోబియా అంటే బ్రైట్ లైట్ చూడటాన్ని ఫోటోఫోబియా అంటాము. ఆ ఫోటోఫోబియా అని ఈ లక్షణం ఉన్నా కానీ ఫోనోఫోబియా అనే ఇంకో లక్షణం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడలేరు సరిగ్గా ఆ టైంలో చిరాకుగా ఉంటారు. ఈ 4 లక్షణాలు ఉంటే దాన్ని మైగ్రేన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఒక్కోసారి మైగ్రేన్ అనేది కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో వస్తూ ఉంటుంది. దాన్ని మనం సపరేట్గా చెప్పాలంటే ఆరా అంటాము. ఆరా అంటే మైగ్రేన్ వచ్చే ముందు ఆ మైగ్రేన్ వచ్చేటప్పుడు కూడా మనకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అది కంటి నుంచి రావచ్చు, లేకపోతే వినికిడి నుంచి సెన్సరీ నుంచి రావచ్చు అంటాం. కంటి నుంచి వచ్చే ఆరా అనే ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఈ మైగ్రేన్ లేదా పార్శ్వ నొప్పి వచ్చేటప్పుడు వాళ్ళ కంటి ముందు లైట్స్ వెలిగి ఆరిపోవటం కానీ, సడన్గా షాక్ లాగా లైట్స్ వచ్చిపోవటం కానీ, లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. ఇది టెంపరీగానే ఉంటుంది, పర్మనెంట్గా ఏముండదు. ఆ మైగ్రేన్ హెడేక్ అనేది ఎంతసేపు ఉంటుందో ఆ వచ్చే టైంలో ఇలా వచ్చిపోతూ ఉంటాయి. లేదా ఒక్కోసారి కాలు చేయికి తిమ్మిరి రావటం కానీ, ఒక్కోసారి సడన్గా రేర్గా ఏం జరుగుతుందంటే అన్కాన్షియస్ కూడా అయిపోతారు. ఈ ఆరా అనే సిమ్టమ్స్ ఉండటం వల్ల ఇది మైగ్రేన్ అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అట్లాగంటే కొన్ని ప్రత్యేకమైన ఆరా సిమ్టమ్ లక్షణం ఆరా లేకుండా కూడా ఈ ఆరా అనే సిమ్టమ్స్ లేకుండా కూడా మనకి మైగ్రేన్ అనేది ఉండొచ్చు. అందుకని మన మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా అనేది డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఆరా అంటే నేను చెప్పినట్టు కంటి ముందు ఫ్లాష్ లైట్స్ వెళ్ళినట్టు కానీ, ఎవరో సడన్గా వచ్చిపోయినట్టు కానీ, లేకపోతే చుక్కలుగా కనపడినట్టు కానీ ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఆరా అనేది ఒక్కోసారి కళ్ళు తిరిగిపోవడం కానీ, లేకపోతే నువ్వే చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు కానీ తెలుస్తూ ఉంటుంది. ఆరా అనేది ఈ సిమ్టమ్స్ అనేవి ఏమీ లేకుండా ఈ సిమ్టమ్ ఒక్కసారి చెవులో గుయ్యను ఊదినట్టు కానీ, టక్ శబ్దం వచ్చినట్టు కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ తలనొప్పి అనేది, ఆ మైగ్రేన్ పార్శ్వ నొప్పి అనేది అక్కడ నుంచి మనకి ఇనీషియల్గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే మనం బ్రెయిన్లో తల పార్ట్ చూసుకుంటే టెంపోరల్ అంటాము, ఇది ఫ్రంటల్ అంటాము, ఇది టెంపోరల్ అంటాము, పెరైటల్ అంటాము, ఇది ఆక్సిపిటల్ అంటాము. ఇనీషియల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక పక్క నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఫ్రంటల్ రీజన్లో స్టార్ట్ అవుతుంది, తల ముందు భాగంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత తల చెవు ముందు భాగంలో స్టార్ట్ అవుతుంది. అట్లాగే పక్కకు పాకుంటూ మెడ కూడా చాలా సివియర్గా చాలా తీవ్రంగా నొప్పి అనేది వస్తుంది వాళ్ళకి. ఈ విధంగా ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయ్యి ఒక పక్కే ఉండి కూడా ఒక్కోసారి బాడీ అంతా ఒక పక్క అంతా నాకు నొప్పి వస్తుంది సార్ అని చెప్తూ ఉంటారు. సో దీన్ని మనం హెడ్ లాక్ అని కూడా అనవచ్చు. ఒక పక్కే సివియర్గా ఎక్కువ ఉండేది ప్రతిసారి ఒక పక్కే వచ్చేసి అది కుడి పక్క ఉండొచ్చు, ఎడమ పక్క ఉండొచ్చు, ప్రతిసారి ఒక పక్క వచ్చి ఉండటం వల్ల దీన్ని హెడ్ లాక్, ఒక సైడ్ నా హెడ్ అంతా లాక్ అయిపోయినట్టుంది సార్ అని చెప్తూ ఉంటారు అనమాట. సో దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? మనం ఇంకో రకంగా చూసుకుంటే ఈ మైగ్రేన్ అనేది టెన్షన్ హెడేక్ అంటాం. ఈ టెన్షన్ హెడేక్ అనేది తల మొత్తం స్టార్ట్ అవుతుంది. యూజువల్గా రెండు పక్కల స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు టెన్షన్ హెడేక్లో వాంతులు అనేవి ఎక్కువగా రావు, ఆ వాంతి వచ్చినట్టు కూడా ఉండదు, కానీ సివియర్గా కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఇట్లాగ మనకి పార్శ్వ నొప్పిలో ఉన్నట్టు మనకి వాంతులు రావటం కానీ, కడుపులో వికారంగా ఉండటం కానీ, లేకపోతే చిరాకుగా ఉండటం కానీ, లైట్ చూడలేకపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు టెన్షన్ హెడేక్లో. అలా కాకుండా ఇంకో రకమైన హెడేక్ ఏంటని చూస్తామంటే క్లస్టర్ హెడేక్ అంటాం. ఈ క్లస్టర్ హెడేక్ అది ఎలా వస్తుందంటే మైగ్రేన్ లాగే ఉంటుంది, ఒక పక్కే వస్తుంది, కానీ ఏ పక్క అయితే వస్తుందో ఆ పక్క కన్ను చాలా ఎర్రగా అవుతూ ఉంటుంది, ఆ కంటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఒకవేళ తలనొప్పితో పాటు కానీ వాంతులు రావటం కానీ, తల తిరిగిపోవడం కానీ, పిచ్చిగా మాట్లాడటం కానీ, ఎవరితో మాట్లాడకుండా ఇరిటబుల్గా ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు క్లస్టర్ హెడేక్లో. సో ఈ విధంగా మనం తలనొప్పి, మైగ్రేన్ లేదా పార్శ్వ నొప్పి లేదా టెన్షన్ హెడేక్ లేదా క్లస్టర్ హెడేక్ ఈ ప్రత్యేకమైన లక్షణాల ద్వారా మనం డిఫరెన్షియేట్ చేసుకొని దాని ఫర్దర్గా ఏ మందులు వాడాలని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మైగ్రేన్ అనేది కొన్ని రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మినిమం చూసుకుంటే మనకు స్ట్రెస్ఫుల్ లైఫ్, మన ప్రస్తుతం ఉన్న కాలంతో పరిగెడుతున్నాం కాబట్టి స్ట్రెస్ మెయిన్. అది ఎంప్లాయీస్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, ఎవరైనా ఫార్మర్స్ అయినా కానీ ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది మోస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్. చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల, టెన్షన్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా స్లీప్లెస్ నైట్స్, నిద్రపోకుండా ఉంటాం. స్లీప్లెస్ నైట్స్ సరిగా మినిమం 6 to 8 hours సౌండ్ స్లీప్ అనేది ఉండాలి. సౌండ్ స్లీప్ లేకుండా డిస్టర్బ్ స్లీప్ ఉన్న ఆ స్లీప్లెస్ నైట్స్ ఉన్న ఈ మైగ్రేన్ అనేది ఎక్కువగా అగ్రివేట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే డైలీగా మనం తినే ఫుడ్, సపోజ్ ఉదాహరణకి మనం రోజు 1 o'clock
1:30కో లంచ్ తీసుకుంటాము, లేదంటే ఈవినింగ్ 6 o'clock 7 o'clock స్నాక్స్ ఆర్ డిన్నర్ తీసుకుంటాం. రెగ్యులర్గా ఈ తినే ఫుడ్ హ్యాబిట్ అనేది మనం రెగ్యులర్ ఒకరోజు ఏమైనా పని ఒత్తిడిలో పడి మర్చిపోయినా, లేకపోతే ఇంకేదన్నా వర్క్లో ఉండి మర్చిపోయినా, ఆ టైం ఆల్టరేషన్ వల్ల ఫుడ్ రెగ్యులర్ హ్యాబిట్ తీసుకునే టైం ఆల్టరేషన్ వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. అట్లే కాకుండా మనకు నచ్చని ఫుడ్డు, మనకు నచ్చని వాసన, మనకు నచ్చని బిహేవియర్ ఇలాంటి ఏమున్నా సరే, ఉదాహరణ తీసుకుంటే కొంతమందికి జాస్మిన్ పడదు, కొంతమందికి రోసెస్ పడదు. ఆ వాసన కూడా అది ఆ టైంలో మనం ఏ ఏరియాకి వెళ్ళినా మనకి నచ్చని ఫుడ్ వల్ల కూడా ఈ ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఇన్ని రకాల మన రిస్క్ ఫ్యాక్టర్ చెప్పుకున్నాం కదా, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీనికి ఏమైనా కాజ్ ఉందా అంటారు. దీనికి ప్రత్యేకమైన ఒక కారణం అంటూ ఏమీ లేదు. మైగ్రేన్ అనేది ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఇది మన బాడీని ఎలా షేప్ చేసుకుంటామో దానిపైన ఆధారపడి ఉంటుంది. మన బిహేవియర్ ఎలా ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది. మన తీసుకునే విధానం బట్టి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో దీనికి ఏమైనా మందులు ఉంటాయంటే ఎస్, అన్ని పరీక్షలు అంటే హెడేక్ ఇంత తీవ్రంగా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మందులు ఆశిస్తారు. అయినా తగ్గలేదు అంటే ఎనీవే ఒకసారి స్కానింగ్ అనేది చేయించుకుంటారు. అది సిటీ స్కాన్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ అయి ఉండొచ్చు. సో ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేస్తే ఒకవేళ మైగ్రేన్ అనుకుంటే ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ అబ్సల్యూట్లీ 100% నార్మల్గానే ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది, ఏ రకమైన తేడా అనేది ఉండదు. కానీ ఎందుకు ఎంఆర్ఐ చేయాలంటే, ఎందుకు చేయాలి అంటే లోపల ఏదైనా ఒకవేళ ట్యూమర్స్ అలాంటివి ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవడానికి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో రూల్ అవుట్ చేసుకోవడానికి మనం ఎంఆర్ఐ అనేది చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మందులు అనేవి సరిగా వాడితే తలనొప్పికి, మైగ్రేన్ సంబంధించి కొన్ని రకమైన మందులు ఉంటాయి. ఆ మందులు వేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మైగ్రేన్ అనేది శాశ్వతంగా నిర్మూలించవచ్చు.